ఫస్ట్ ఈ ఫిలిం బేసికల్గా జనర్ ఏంటంటే లవ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఈ ఫిలింలో ప్రతి ఫ్రేమ్, ప్రతి స్టార్టింగ్ నుంచి, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వించాలనే ప్రయత్నం చేస్తున్నామండి. ఇది మంచి లవ్ ఫీల్ ఉన్న లవ్ స్టోరీ. ఇది బేసిక్గా మామూలుగా ఒక డైరెక్టర్ అనుకుంటే 100% అది అవుట్పుట్ రావాలంటే ఇద్దరు కారణం అండి మామూలుగా మెయిన్గా. అది హీరో అండ్ ప్రొడ్యూసర్. హీరో ఆ డైరెక్టర్ ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్ ఫుల్గా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ రెండు నాకు మంచి దొరికారండి. ఎందుకు హీరో ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన సపోర్ట్ నేను మర్చిపోలేను. మా ప్రొడ్యూసర్ డబ్బులు ఎలా కావాలి, ఎలా విజువల్ ఎలా రావాలి, ప్రతి రూమ్ అయినా కానీ సెట్ వేసి కలర్ఫుల్గా ఉండాలి సినిమాని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ మీద నా మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి కన్ఫామ్గా నేను రిజల్ట్ చూపిస్తానండి. ఇది బేసికల్గా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అండి. హీరో క్యారెక్టరేషన్ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ప్రతి సీన్లో ఎంటర్టైన్ చేస్తూ వెళ్తూ ఉంటారు హీరో మొత్తం. ఆ క్యారెక్టర్ అంతా సోనారిక క్యారెక్టర్ అమ్మాయి బబ్లీగా ఫుల్ యాటిట్యూడ్ గర్ల్ అమ్మాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. ఇంకా ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేయడానికి, నేను అనుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు సపోర్ట్ చేయడానికి ఒక విజయ్ శ్రీ కుమార్ ఉన్నారండి. ఆయన సీనియారిటీ మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ చాలా ఉపయోగపడుతుంది. ఆయన మేల్మచ్చు, ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్ అండి. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అండి. ఈ సినిమా మ్యూజికల్గా కూడా ఉంటుంది, మ్యూజిక్కి ఫుల్ స్కోప్ ఉన్న ఫిలిం ఇది. రీ రికార్డింగ్కి అన్నిటికీ అనూప్ కూడా 100% న్యాయం చేస్తాడు ఈ సినిమాకి. ఇది మీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకొని జరుగుతుందండి. రేపటి నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. ఫుల్ లెంత్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి మీ ఫిలిం. ఎక్కడ in such a nice project, and I am very thankful to our producer Garu and Karthik sir for giving me this opportunity and believing in me, and I'm very excited to work with Vishnu Garu as well. So yeah, and my role in the film is she's very bubbly, a very girl next door, full of attitude. So yeah, I'm pretty excited. మా కో బ్యానర్స్లో వచ్చిన ఇప్పటికి ఇది ఆ లెక్క ప్రకారం చూసింది 7వ సినిమా అవుతుంది. ఆ 7 సినిమాలు ఇప్పటివరకు అన్ని హిట్ సినిమాలే. అందులో ఏ ఒక్క సినిమా కూడా మామూలు సినిమా కాలేదు. కానీ ఇన్ని సినిమాలు ఒకటైతే ఇప్పుడు మాకు ఈ విష్ణుబాబుతో తీస్తున్నటువంటి సినిమా ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీని బట్టి, ఈ మధ్య వస్తున్న సినిమాలు ఇస్తున్న హిట్ని బట్టి మాకు కూడా ఒక ఊపు వచ్చింది. డెఫినెట్గా ఇప్పుడు ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినా వాటికి కూడా మేము కూడా పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము హీరోగా విష్ణుబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక మా డైరెక్టర్ గారు కూడా యంగ్ డైరెక్టర్. ఇప్పుడు ఆయనకున్న దాంట్లో కొత్త ఆలోచనలతోటి ఈ సినిమాను ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. అందులో 2 హీరోయిన్లు, ఒక 6 పాటలు, అంతేకాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ముఖ్యంగా విష్ణుబాబు గారితో వస్తున్నటువంటి సెంటిమెంట్, యాక్షన్ అన్ని కామెడీ సినిమాలు. ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా, మేము బడ్జెట్ పరంగా ఏమాత్రం వెనుకాడకుండా, ఇది కూడా మాకు ఇప్పుడు వస్తున్న సినిమాలకు ఎన్ని సినిమాలు వచ్చినాయి అన్ని సినిమాలకు కూడా ఇది కూడా ఒక పెద్ద సినిమా, ఇది కూడా చాలా రోజులు ఆడింది అనే ఒక సినిమాగా మేము గుర్తుండేటట్టు ఒక మంచి సినిమా తీస్తామని అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేసి వితిన్ ది టైంలో, ముఖ్యంగా ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు పాటలన్నీ బయట ఉంటాయి. మిగతా షూటింగ్ అంతా కూడా హైదరాబాద్లో, వైజాగ్లో, మిగతా ప్రాంతాలలో ఉంటుంది. తప్పనిసరిగా ప్రేక్షకులకు, విష్ణుబాబు అభిమానులకు ఒక మంచి సినిమా ఇస్తామని ప్రామిస్ చేస్తూ, ఇంత పెద్ద ప్రాజెక్టు మమ్మల్ని నమ్మి విష్ణుబాబు గారితో, ఆయనతో మమ్మల్ని చేయమని ప్రోత్సహించినట్టు మహానుభావుడు మోహన్ బాబు గారు ముఖ్యంగా ఆయనకి పాదాబంధనం చేసుకుంటున్నానండి. అట్లాగే ఈ అవకాశం నాకు మన కార్తిక్ రెడ్డి గారు అడ్డా డైరెక్టర్ ఒక మంచి అవకాశం ఇచ్చారండి. నాకు మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నారండి. అనూప్ రూబెన్స్, అట్లాగే విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు అండి. ఇంత మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. డెఫినెట్గా ఈ సినిమా హిట్ ఇస్తారండి నాకు. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే,
ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా?